ఒక్కసారి నువ్వు యేసయ్యను పట్టుకుంటే ఆయన మాధుర్యాన్ని ఇంకెప్పుడు నువ్వేం చేయలేవు, విడిచిపెట్టలేవు. మరి కొంతమంది వెళ్ళిపోతున్నారు కదండి వెస్లీ గారు, కొంతమంది లోకంలో పడిపోతున్నారు కదండి, యేసయ్యను వదిలిపెట్టి ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటున్నారు కదండి. అంటే వాళ్ళు యేసయ్యను సరిగా రుచి చూడలేరు. పై పని ఏదో కారణాల కోసం ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. రోగం తగ్గాలనో, కోర్టు కేసు పోవాలనో, పెళ్ళవ్వాలనో, పిల్లలు పుట్టాలనో, ఇల్లు కట్టాలనో, కారు కొనాలనో, బైక్ కొనాలనో, లేదా మరోడు కోసం వచ్చి ఉంటారు. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఉంటారు. దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. ఎవ్రీ ఎక్స్ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్ మై ఫ్రెండ్. యేసయ్యను ఒక్కసారి మనస్ఫూర్తిగా రుచి చూచిన వాడు జీవితంలో ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా. మీలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి వెస్లీ గారు మీకు ₹1 కోటి ఇస్తాం యేసయ్యను వదిలేస్తారంటే నో ఛాన్స్. 100 కోట్లు ఇస్తాం వదిలేస్తారా? అక్కర్లే. పోనీ ప్రపంచం అంతా డబ్బంతా తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తాం వదిలేస్తారా? ప్రపంచంలో కాదు, నీకు అవకాశం ఉంటే అంగార గ్రహంలో ఉన్న విలువైన లోహాలు కూడా తీసుకొచ్చాయి. ఈయన బయలుదేరాడు కదా ఇప్పుడు, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా ఇప్పుడు మార్స్కి తీసుకెళ్ళిపోతారు అంటున్నాడు ఆయన. అక్కడ నుండన్నా తీసుకొచ్చే ప్రపంచంలో ఎన్ని సంపదలు, అన్ని సంపదలు పక్కన పెట్టాయి. ఐ డోంట్ వాంట్ దెమ్, ఐ నీడ్ మై జీసస్. కేవలం నా యేసయ్య ఉంటే చాలు, నా ప్రభు ఉంటే నాకు చాలు. ఆయనతో లోకంలో ఏది మనం సమానం చేయలేం. హల్లెలూయా. ఏది మనం సమానం చేయలేం. యేసయ్యను అంగీకరించడంలో మాధుర్యం అలాంటిది. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారము నేనే.